నిత్యులకు మా ప్రభువా, ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాపాడి నీ సన్నిధి, నీ ఆత్మను మాకు తోడుగా ఉంచి నీ సన్నిధానంలో నీ ప్రసన్నతను పొందుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఎబినేజర్గా మమ్మల్ని కాపాడారు. యెహోవా రాఫాగా మమ్మల్ని స్వస్థపరచు. మా ఆత్మలను మా శరీరాన్ని స్వస్థపరచు. నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలను వినడానికి సిద్ధపడుతున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేయండి. వాక్యాన్ని విని విడిచిపెట్టి వారికి మేము ఉండగా వాక్య ప్రకారంగా బ్రతికే భాగ్యం మా అందరికీ దయచేయమని, మా బ్రతుకులను చక్కదిద్దుకొని నీ కొరకు నమ్మకంగా బ్రతికే కృపను మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఓ విశ్వాసి స్థిరముగా ఉండుము అనే అంశాన్ని ఈరోజు ఆలోచించాను. ఓ విశ్వాసి స్థిరముగా ఉండుము, స్థిరముగా ఉండుము. ఒకసారి మీ పక్కలో చెప్పండి మీరు ఒకసారి. ఓ విశ్వాసి అనండి మాకు. ఓ విశ్వాసి చెప్పున్నారా? ఓ విశ్వాసి స్థిరముగా ఉండుము. పక్కలు గెంగలు కాదు. రైట్, మంచిది. దేవుని వాక్యాన్ని ఆలోచించేద్దాం. ఓ విశ్వాసి స్థిరముగా ఉండుము అనే అంశాన్ని రోజు మనం ఆలోచించేద్దాం. క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం బ్రతుకుతున్నప్పుడు 3 అంశాలలో మనం చాలా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా స్థిరత్వం కలిగిన వారిగా ఉండాలి. ఏంటి అంశాలను ఆలోచన చేస్తే 3 పాయింట్స్ మనం ఆలోచించేద్దాం. మొదటిగా క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. క్రైస్తవులుగా మనం పిలువబడుతూ ఉన్నాం. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం క్రీస్తును పోలి మాదిరి కలిగిన జీవితంలో స్థిరముగా ఉండాలి. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం క్రీస్తును పోలి మాదిరి కలిగిన జీవితంలో స్థిరముగా ఉండాలి. మాదిరి కలిగిన జీవితాలు. ఈరోజు పేరు గొప్ప ఊరు తిప్ప అనే పరిస్థితిలో క్రైస్తవ్యం ఉండకూడదు. అందుకే చెప్తున్నాను, క్రైస్తవ్యంలో క్రీస్తే మనకు మాదిరి కలిగిన, క్రీస్తే కేంద్రీకరంగా ఆయనే కేంద్ర బిందువై ఉండాలి క్రైస్తవ జీవితాల్లో. కనుక క్రైస్తవ్యంలో క్రీస్తును పోలి మాదిరి కలిగిన జీవితంలో స్థిరముగా ఉండాలి. 2, మనందరినీ కూడా ఏమని పిలుస్తారండి? భక్తులు అంటున్నాం. మనందరినీ ఏమంటారు? యేసుక్రీస్తు భక్తులుగా పిలువబడుతున్న మనం భక్తిలో బలహీనులుగా కాక భక్తి పరులుగా ఉండడానికి స్థిరత్వం కలిగి ఉండాలి. భక్తులుగా పిలువబడుతున్న మనం భక్తిలో భక్తులుగా కాకుండా భక్తిహీనతలోకి వెళ్లకుండా భక్తిపరులుగా ఉండడానికి భక్తిలో మనం స్థిరముగా ఉండాలి. క్రైస్తవ్యంలో మనం దేంట్లో స్థిరంగా ఉండాలి? భక్తిలో. చాలా మంది దేవుళ్ళను మారుస్తూ ఉంటారు. ఈ దేవుడు మాకు అచ్చు రాలేదు, ఆ దేవుడు ఈ దేవుడు అని మారుస్తూ ఉంటారు. ఆ టైపు మనకు పనిచేయదు క్రైస్తవ జీవితాల్లో. క్రైస్తవులకి చెప్తున్నాను, భక్తిలో మనం భక్తిహీనుల వలె ఉండకూడదు. భక్తి పరులుగా ఉండాలి. భక్తిలో స్థిరత్వము కలిగిన భక్తి పరులుగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. క్రైస్తవులకు మరొక పేరేంటి? విశ్వాసులు. మరొక పేరేంటండి? విశ్వాసులు అని పిలువబడుతున్న మనకి ఏముండాలి? విశ్వాసములో స్థిరముగా ఉండాలి. విశ్వాసములో మనం దేంట్లో ఉండాలి? స్థిరత్వము అనేది ఉండాలి. దేవుని నమ్ముకున్న మనం ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా స్థిరముగా ఉండుట అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. విశ్వాసిగా మన జీవితాల్లో అవిశ్వాస స్థితిలోకి వెళ్లకుండా విశ్వాసిగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన అవసరత ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. 3 పాయింట్లు చెప్పాను నేను. క్రైస్తవ్యంలో క్రీస్తును పోలిన వారిగా స్థిరముగా ఉండాలి. 2, భక్తిలో భక్తిహీనులుగా కాక భక్తి పరులుగా మనం భక్తిలో స్థిరత్వము కలిగి ఉండాలి. 3వది, విశ్వాసములో విశ్వాసిగా అవిశ్వాసుల వలె కాక విశ్వాసిగా స్థిరత్వంగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. స్థిరముగా ఉండుట అనేది దైవ చిత్తమును నెరవేర్చుట. స్థిరముగా ఉండడం అనేది ఏంటి? దైవ చిత్తమును నెరవేర్చుట. స్థిరముగా ఉండడం అనేది దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. ఏ దేవుడు అయినా సరే వీడి మానాన్ని వీడే నమ్ముకోలేడురా అనే పరిస్థితులు మనం ఉండకూడదు. చాలా మంది అంటారు, అంటే వాడి మానాన్ని వాడితే వాడినే వాడు నమ్ముకోలేని పరిస్థితులు చాలా మంది ఉంటారు. క్రైస్తవ జీవితాల్లో మనం స్థిరత్వము అనేది చాలా చాలా అవసరం. దేనిలో మనం స్థిరముగా ఉండాలి?
ఓ విశ్వాసి స్థిరముగా ఉండుము అనే అంశాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. దేనిలో మనం స్థిరముగా ఉండాలి? పాయింట్ వైపు మనం ఆలోచించేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. బైబిల్ విప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా మీ మనసులో మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. అపోస్తలుడైన పేతురు గారు పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాల్లో, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. దేనిలో మనం స్థిరత్వం కలిగి ఉండాలి? విశ్వాసులుగా పిలువబడుతున్న మనం, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం, దేవునికి భక్తులుగా పిలువబడుతున్న మనం దేనిలో స్థిరత్వం కలిగి ఉండాలి అని ఆలోచన చేయగలిగితే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు. కనుక మీరు నిబ్బరమైన బుద్ధి కలిగిన వారే. ఎలా ఉండాలట? నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువ అనేది ఈరోజు చాలా చాలా అవసరం. క్రైస్తవ్యం నిద్రపోతుంది. క్రైస్తవ్యం నిద్రపోతున్న పరిస్థితిలోనే ఉంది. ఏదైనా మన దాకా వస్తేనే తప్ప మన భక్తి బయటకు రావట్లేదు. మన దాకా వస్తేనే తప్ప మన ప్రార్థనా జీవితం బయటపడట్లేదు. మన దాకా ఏదో విపత్తు, ఏదో పెద్ద ప్రమాదం, ఏదో సమస్య వచ్చేటప్పటికి దేవుడి ఎడల మనకి భయము, భక్తి, విధేయత కనపరిచే పరిస్థితుల్లో నేటి క్రైస్తవ్యం. కనుక మీరు ఎలా ఉండాలి క్రైస్తవులు అంటే, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు. లోకమందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని, అపవాదిని ఎదురించుడి. విశ్వాసం ముందు ఎలా ఉండాలట? స్థిరత్వము అనేది చాలా అవసరం. చాలా మంది విశ్వాసులు ఎలా ఉంటారో తెలుసా? ఎక్కడో పొడగా అక్కడో పొడగా ఏలూరు వరకు ఏక పొడగా ఒక సామెత ఉంటుంది. మీరు విన్నారో లేదో? ఎక్కడో పొడగా అక్కడో పొడగా ఏలూరు వరకు ఏక పొడగా. ఇక్కడ ములుగుతాడు, ఇక్కడ బాగోపోతే వేరే చోటకు పోతాడు, అక్కడ ములుగుతాడు, అక్కడ బాగోపోతే వేరే చోటకు పోతాడు. విశ్వాసి జీవితంలో, విశ్వాసములో స్థిరత్వం అనేది చాలా చాలా అవసరం. కనుక విశ్వాసం ముందు మీరు ఎలా ఉండాలంటాడు? స్థిరులై ఉండి. ఎవరిని ఎదిరించాలట? మనందరికీ విరోధి అపవాది, సాతాను, అబద్ధానికి జనకుడు. వానిని మీరేం చేయనంటాడు? ఎదిరించండి. ఎదిరించాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం. ఎదిరించాలంటే ఏముండాలి మనలో? విశ్వాసం. ఏమండి? ఒక ఆయనకి విశ్వాసం, ప్రగాఢమైన విశ్వాసం ఉందండి. ప్రగాఢమైన విశ్వాసం. ఆ విశ్వాసం ముందు మన విశ్వాసాన్ని కొలత చూస్తే అసలు దేనికి సరిపోం మనం. గొల్యాతేమో యుద్ధసూరుడు. యుద్ధసూరుడు. ఏమంటే ఇజ్రాయేలుల రాజు, ఇజ్రాయేలుల రాజ్యము, ఇజ్రాయేల్ రాజ్యంలో ఉన్న సైనికులందరూ గజ వణుకుతున్నారు. వాడు వస్తున్నాడు, జబ్బు చరుస్తూ ఉన్నాడు, కేకలేస్తూ ఉన్నాడు, రంకెలేస్తూ ఉన్నాడు. జబ్బు చరిచి రంకెలు వేసి ప్రతిరోజు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆడు వచ్చినప్పుడల్లా రాజు మొదలుకొని సైన్యంలో ఉన్న అల్పుడు వరకు అందరూ కూడా ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు. ఒక ఆయన వచ్చాడు, బాలుడైన దావీదు. ఏంటండి? బాలుడని ఏ వయసు నుంచి ఏ వయసు వరకు పరిగణించబడుతుంది? మొదటి జీరో నుంచి బాలుడు అనే పదం 17 సంవత్సరాల వరకు పరిగణించబడుతుంది. 18 వస్తే ఓటు హక్కు వస్తుంది. 18 వస్తే వాడి పరిపక్వత మారుతుంది. 18 వస్తే వాడిని ఏమంటారు? టీనేజ్ నుంచి యంగేజ్కి వచ్చినట్ట యంగ్స్టర్ అవుతాడు. కనుక ఇక్కడ జాగ్రత్తగా బాలుడు అనగానే ఒక బాలుడు ఎదురయ్యాడు. ఒక యుద్ధసూరుడు కనబడేటప్పటికి, ఒక యుద్ధసూరుడు వచ్చేటప్పటికి ఆ యుద్ధసూరుడిని చూసి అందరూ భయపడుతూ ఉంటే
కాబట్టి బాలుడు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడంత జీవము గల దేవుని సంఘమును ఎదిరించుటకు వీడు ఎంతటి వాడు, యుద్ధము యెహోవాదే అని వడిసెలలో రాయిలు వేసుకుని, నున్నటి రాయిలు 5 రాళ్ళు వేసుకుని యుద్ధానికి వెళ్ళిపోయాడు కర్ర పట్టుకుని. అంటే ఆయనలో ఏముంది? ప్రగాఢమైన విశ్వాసం. విశ్వాసములో దావీదు ఎలా ఉన్నాడు? స్థిరముగా ఉన్నాడు. యుద్ధము యెహోవాదే, జీవము గల దేవుడు ఈ రోజు నా చేతికి నిన్ను అప్పగిస్తున్నాడు. జీవము గల దేవుడు ఈ రోజు నిన్ను అప్పగిస్తున్నాడు. జీవరాశులన్నిటికీ ఆహారం అవుతున్నావని కర్ర పట్టుకుని, వడిసెలు పట్టుకుని యుద్ధానికి దిగాడు. అంటే ఆయనలో మనకి కనిపిస్తుంది ప్రగాఢమైన విశ్వాసం, దృఢమైన విశ్వాసం. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో మనం విశ్వాసమందు స్థిరులమై అపవాదిని ఏం చేయాలట? ఎదిరించాలట. అదే 9వ వచనంలో, లోకమందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి. ఈరోజు చాలా మంది క్రైస్తవులుగా బ్రతుకుతున్న బ్రతుకుల్లో మనిషి జీవితం అంతా ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో బలహీనతలు. మనిషి బ్రతికిన కాలం అంతా ఈ సమస్యలలో ఉంటాడు. ప్రతి మనిషి కూడా అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఏమంటే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందుల బలహీనతలలో ఉండి ఏమంటే బాధపడుతూ ఉంటారు. కనుక చెప్తున్నాడు, ఇదిగో లోకమందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు మీరు స్థిరులై వారిని ఏం చేయండి? ఎదిరించండి. 10వ వచనం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచెను. మీ దేవుడు నమ్మదగిన దేవుడు. మీ దేవుడు సమస్యల్లోకి నెట్టేసి విడిచిపెట్టేవాడు కాదు. సమస్యల నుండి మిమ్మల్ని తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడైన దేవుడు. అర్థమవుతుందా? షడ్రకు, మేషకు, అబేద్గనోల విశ్వాసాన్ని మన విశ్వాసాన్ని చూడవలసిన అవసరం ఉంది ఇక్కడ. షడ్రకు, మేషకు, అబేద్గనోలే అగ్ని 7 అంతలుగా మండించదట. 2 అంతలు 7 అంతలు అయిపోయింది. బగబగా మండుతూ ఉంది. విసిరిన వారే కాలిపోయి బూడిదైపోయారు. వీళ్ళు మాత్రం అగ్నిలో ఆహ్లాదకరంగా తిరుగుతూ ఉన్నారు. నెబుకద్నెజరు ఏమన్నారు తెలుసా? రాజా, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు అవసరం లేదు. అసలు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాదేమీ లేదు. మా దేవుడు ఈ అగ్నిగుండముల నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. వారికి ఉన్న విశ్వాసం, వారికి ఉన్న విశ్వాసం. శ్రమల కొలిమిలో మనం పరీక్షించబడాలి. కొద్ది కాలం బాధలు అనుభవించిన తర్వాత దేవుడే ఆ బాధల నుంచి మనల్ని ఏం చేస్తాడట? విడుదల కలిగిస్తాడట. అదే 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచను. స్థిరపరచి బలపరచను. క్రైస్తవ జీవితాల్లో కష్టాలు వచ్చేది కృంగిపోవాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడు అంటేనే శ్రమలకు ఒక గుర్తు, శ్రమలకు చిహ్నం. మాసిదోనియా సంఘమును గురించి ఆలోచన చేస్తే శ్రమలలో బహుగా సంతోషించారు. ఎలాగా? శ్రమలలో. ఎవరైనా శ్రమలలో సంతోషిస్తారు? ఏ సంఘమైనా ఆ సంఘానికి మాదిరి కలిగిన సంఘంగా ఉండాలనే మాసిదోనియా సంఘాన్ని నిలిపాడు ఈ సంఘానికి. కనుక ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే స్థిరత్వము అనేది విశ్వాసములో మనం ఎలా ఉండాలట? స్థిరులమై ఉండాలట. అపోస్తలి కార్యాలు 16వ అధ్యాయము 5వ వచనంలో ప్రారంభ క్రైస్తవ సంఘం ఎలా ఉంది అని ఆలోచన చేస్తే, అపోస్తలి కార్యాలు 16వ అధ్యాయము 5వ వచనంలో, గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సంఘములు విశ్వాసమందు స్థిరపడి. విశ్వాసములో సంఘం స్థిరపడాలంటే సంఘంలో చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. ఏంటి చెప్పండి? సంఘంలో చేయవలసిన పనులు. విశ్వాసములో సంఘము స్థిరపడాలంటే 2 పనులు చేయాలి. వినపట్లేదు? ప్రార్థన, వినుట వలన విశ్వాసము కలిగిను. అంటే మనం ఏంటంటే సువార్త ప్రకటన, 2 ప్రార్థన. ఈ రెండిటి ద్వారా సంఘములో విశ్వాసి వృద్ధి చెందుతాడు. ఈ 2 లేకపోతే సంఘములో విశ్వాసి ప్రార్థన లేకపోయినా
కాబట్టి వాక్యం లేకపోయినా, ఆక్సిజన్ అందకపోతే ఎంత ప్రమాదమో, ప్రార్థన అనేది క్రైస్తవ జీవితాల్లో క్రైస్తవులకు లేకపోవడం కూడా అంతే ప్రమాదం. కనుక ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే సంఘము ఎలా ఉంది, అపోస్తలుడైన పౌలు స్థాపించిన సంఘాలలో ఎలా ఉందంటే, సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సంఘములో స్థిరపడిన వారు అనుదినము అనేకులను చేర్చడం ద్వారా సంఘం ఏమవుతుందట? విస్తరించబడుతుందట. కనుక సంఘము విస్తరించబడాలంటే సంఘములో ఉన్న విశ్వాసములో స్థిరపడితే, విశ్వాసి స్థిరపడితే సంఘము వృద్ధి చెందుతుంది. సంఘము అభివృద్ధి చెందడానికి విశ్వాసమే మూలం అవుతుంది. ఎందుకంటే అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు సాక్ష్యముల ద్వారా, వాక్యముల ద్వారా, ప్రార్థన ద్వారా జరిగిస్తున్న కార్యాలను బట్టి సంఘములో ఉన్న విశ్వాసులందరూ కూడా ఏమవుతారు? వృద్ధి చెందడానికి, ఆత్మీయంగా స్థిరపడడానికి, విశ్వాస జీవితంలో స్థిరులుగా నిలబడడానికి ఇది ఒక కారణం అవుతుంది. కనుక విశ్వాసముందు ఎలా ఉండాలంటే మనం స్థిరులమై ఉండి అపవాదిని ఏం చేయాలట? ఎదిరించాలి. సాతాను సులువుగా చిక్కులు పెడుతుంది. కనుక ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపమును మనం ఏం చేయాలి? విడిచిపెట్టడానికి విశ్వాసములో మనం ఎలా ఉండాలి? స్థిరులమై ఉండి వాళ్ళని ఏం చేయాలట? ఎదిరించాలి. క్రైస్తవ జీవితంలో విశ్వాసిగా నువ్వు నేను స్థిరముగా ఉండాలి. విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలి? స్థిరులమై ఉండాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. రెండో దానికి మనం ఆలోచన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17, 18, 19 వచనాలు మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 18 వరకు మనం ఆలోచన చేయగలిగితే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులుగాను ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలియచేయుటకును శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే సంఘము ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే, మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. అంతరంగ పురుషుడు అంటే ఎవరు? బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము బలాభివృద్ధి పొందుతున్నాడు, నూతన పరచబడుతున్నాడు. అంటే ఆత్మ, శరీరము కృషించిన ఆత్మ ఏమవ్వాలి? బలపరచబడే విధంగా ఉండాలి. ఇక్కడ బాహ్య పురుషుని గురించి చెప్పట్లేదు, కానీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, నీ ఆత్మ శక్తి కలిగినదై ఉండి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. దేనిలో? దేవుని ప్రేమ యందు ఏమవలట? వేరుపారి స్థిరపడాలి. దేంట్లో స్థిరపడాలి? ఇప్పుడు ఓ విశ్వాసి స్థిరముగా ఉండుము. దేనిలో స్థిరపడాలి? ఇప్పుడు దేవుని ప్రేమ యందు వేరుపారి స్థిరపడడం, ప్రేమ యందు స్థిరపడడం అనేది చాలా అవసరం. చక్కగా పాటలు పాడుతూ ఉంటాం, ప్రేమించేదాన్ని అధికంగా పాడడం, ప్రేమ యేసుని ప్రేమ, చక్కటి పాటలు, ఎంతో అతీతమైన అర్థంతో కూడిన పాటలు, ఎన్నో పాటలు పాడుతూ ఉన్నాం. ప్రేమను వర్ణిస్తూ పాడుతూ ఉన్నాం. ఆ ప్రేమ యందు మనం వేరుపారి స్థిరపడుతున్నామా సంఘముగా? దేవుని ప్రేమ మీలో ఉందా? దేవుని ప్రేమ మీలో ఉందా? ఉందా దేవుని ప్రేమ? నాలో ఉందన్న చేయొద్దు ఒకసారి. లేను ఎత్తమని పర్లేదు. వాళ్ళ ఎవరిలో లేదు అసలు. ఎందుకంటే బద్ధకం. దేవుని ప్రేమ మనలో ఉంటే ఒక పని చేయాలి. మనం
నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటే యేసయ్య చెప్పిన మాట, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు. పొరుగువాడు అంటే ఎవరు? పొరుగువాడు అంటే ఎవరు? తమ్మి, పొరుగువాడు అంటే ఎవరు? అన్నోన్ పర్సన్. నీకు తెలియని వ్యక్తి, నీకు తెలియని వ్యక్తి. నిన్ను వలే, జాగ్రత్తగా ఆలోచించండి, నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమిస్తున్నారా? దేవుడి ప్రేమ నాలో ఉందని చెయ్యట్లేదు, మాట్లాడలేదు. నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించు అంటే నీకెవడో తెలీదు, అవతల వ్యక్తి నీకు తెలీదు, కానీ నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లుగా ఎదుట వ్యక్తి నేర్చేదట. ఇది చాలా కష్టమైంది. ప్రేమించేటప్పుడు కూడా 3 చూస్తూ ఉంటాం, మనోడా కాదా. ప్రేమించేటప్పుడు ఇది మనోడా, ఇది మనోడా కాదా, మన మతమేనా వేరే మతమా, మన ఊరుడేనా వేరే ఊరుడా. ఏమంటే ఎంత కులం చూద్దాం, ప్రాంతం చూద్దాం. ఏమంటే కులం అక్కడ కూడా ప్రేమలో కూడా కులాలు, మతాలు, ప్రాంతాలు. దేవుడు చెప్తుండే ఏమంటాడంటే దేవుడు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమలో మనం అలా ఎలా ఉండాలంట, సంఘం ఎలా ఉండాలంట, ప్రేమ యందు, దేవుని ప్రేమ యందు వేరుపారి స్థిరపడి అంటే ప్రేమ, దేవుని ప్రేమలో మీరు ఎలా ఉండాలి, వేరుపారి స్థిరపడ. ఒక ఆవిడ అలాగా దేవుని ప్రేమలో వేరుపారి స్థిరపడ్డది, ప్రపంచం గుర్తించింది. మదర్ తెరిసా. ఎవరండి? మదర్ తెరిసా. ఎవరు? ఇవి ఇటలీ దేశానికి చెందిందండి. ఇటలీ దేశానికి చెందింది. రోమన్ కథోలిక్లో ఒక సన్యాసిగా ఉంది. అంటే పెళ్లిని నిషేధించి రోమన్ క్యాథలిక్ సంస్థలో ఒక సన్యాసిగా ఉండి అక్కడ స్కూల్ టీచర్గా జాబ్ చేస్తూ ఉంది. ఇటలీలో స్కూల్ టీచర్గా జాబ్ చేస్తున్న టైంలో ఆవిడ కలకత్తా ఉద్యోగరీత్యా వచ్చింది. ఇటలీ నుంచి కలకత్తా అనే ప్రాంతానికి ఎలా వచ్చింది? ఉద్యోగరీత్యా వచ్చి స్కూల్లో ఒక జాబ్, ఎడ్యుకేషన్ వైడ్ ఒక టీచర్గా చెప్పడానికి ఆవిడ వచ్చింది. వచ్చినప్పుడు ఆ కలకత్తా ప్రాంతంలో స్లమ్ ఏరియాలు ఉంటాయి కదా. స్లమ్ ఏరియా అంటే బాగా అణగారిన వర్గాలకు, లేకపోతే బాగా భేద స్థితిలో ఉన్న వర్గాలకు చెందిన స్థితిలో, దీనమైన స్థితిలో ఉన్న స్లమ్ ఏరియాలోకి ఒకసారి వెళ్ళేటప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సరైన తిండి లేదు, సరైన వస్త్రాలు లేవు, ఉండడానికి చోటు లేదు, చాలా దట్టిగా ఉందంటే ప్రాంతం అంతా కూడా చాలా శుభ్రత అనేది లేకుండా భయంకరమైన పరిస్థితిలో, ఆ పరిస్థితిలో ఎంతోమంది కుష్ఠరోగులు, ఆ పరిస్థితిలో ఎంతోమంది HIV, ఆ పరిస్థితిలో ఎంతోమంది టీబీ వ్యాధిగ్రస్తులు ఎంతోమంది ఉన్నారట. కుష్ఠరోగులు ఎక్కువగా ఉన్నారట. దీనమైన స్థితిలో, తల్లిదండ్రులు లేక, కుటుంబంలో వ్యవస్థ అనేది సరిగ్గా లేక విచ్ఛిన్నమైన స్థితిలో వాళ్ళందరూ ఉండేటప్పటికీ ఆ స్లమ్ ఏరియాను చూసి మనసులో చలించిపోయింది. ఏదోటి చేయాలి, వీళ్ళని హక్కుని చేర్చుకోవాలని, ఆదరించాలని, ప్రేమించాలని అనుకుందట. అయితే ఈవిడ ఎలా ఉందో, ఉద్యోగరీత్యా ఏంటి, స్కూల్ టీచర్గా వచ్చింది. వాళ్ళని అయితే హక్కుని చేర్చుకుంది, కానీ ఆదరించడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళని పోషించాలంటే ఆవిడకి ఫైనాన్షియల్గా డబ్బు లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండగా ఒక ఆలోచన వచ్చింది. కలకత్తా మహాపట్టణంలో రోడ్ మెయిన్ సిగ్నల్ మధ్య వాహనాలు రెడ్ సిగ్నల్ పడగానే అన్ని వాహనాలు ఆగుతుంటే ప్రతి కార్ డోర్ కొట్టి, ఆ గ్లాస్ కొట్టి భిక్షటన చేసే పరిస్థితికి వచ్చేసింది. ఎవరు? మదర్ తెరిసా. భిక్షటన చేసే పరిస్థితికి వచ్చేసింది. భిక్షటన వచ్చింది, తలుపు కొడుతుంది, ఆ డోర్ కొడుతుంది, గ్లాస్ దించిన వెంటనే అడుగుతుంది, అయ్యా ఇగో ఈ భయంకరమైన దీన స్థితిలో ఉన్న వారికి సహాయం చేయండి, వీళ్ళని ఆదరించాలి, వీళ్ళు పోషించాలి, వీళ్ళు సంరక్షించాలి, వీళ్ళ వరకు సహాయం చేయమని అడుగుతూ ఉందట. భిక్షటన చేస్తుందట. ఇటువంటి పరిస్థితుల్లో ఒక విపత్తు, లేకపోతే ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఒక చిక్కుముడి ఎదురైంది. ఏంటంటే పెద్ద కారు వచ్చింది. పెద్ద కారు రాగిన సిగ్నల్ మధ్య కారు ఆగింది. ఆగిన వెంటనే గ్లాస్ కొట్టిందట మదర్ తెరిసా. కొట్టి, ఇగో ఇలా దీనిలోకి నేను ఆదరిస్తున్నాను, వీళ్ళకి సహాయం చేయాలి, ఆహారం లేదు, వీళ్ళకి వైద్యం చేయడానికి డబ్బులు లేవు, సహాయం చేయమని చెయ్యాలని చెప్పిందట. చెయ్యాలని చెప్తే కారులో కూర్చున్న వ్యక్తి క్యాన్ నుంచి ఉమ్ము వేసేది.
ఏం చేశాడు? చేతిలో క్యాండ్రించి ఉమ్ము వేశాడట. ఉమ్ము వేయగానే వేసిన క్షణాల్లో ఆవిడకున్న ఓపిక, ఆవిడకున్న దీర్ఘశాంతం, ఆవిడ చూపిన ప్రేమ ఎంత గొప్పగా ఉందో తెలుసా? ఇలాగ ఉమ్ము వేయగానే ఆ చేతిని ఎలా తీసుకుని వెనక్కి పెట్టుకుని, అయ్యా ఇది నాకు నా పిల్లలకు సహాయం చేయమని ఎడం చేయి చెప్పిందట. ఆ కారులో ఉన్న వ్యక్తి ఒక్కసారి తను చేసిన తప్పిదం అతనికి అర్థమయ్యి గబగబా కారు దిగి తమ చేయి కడిగి క్షమాపణ కోరి ఒక బ్లాంక్ చెక్ రాసి చెల్లిపోయాట. నేను అంటున్నాను, మదర్ తెరెసా మన భారతదేశానికి చెందిందా? హక్కులు చేర్చుకున్నవాడు తనవారా? అంటే మదర్ తెరెసాలో ఆ ప్రేమ అంత ఎక్కువ. ఒక ఎడ్యుకేషన్ టీచర్గా తన లైఫ్ తాను చూసుకునే పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితి అన్నిటిని విడిచిపెట్టి, లగ్జరీ లైఫ్ అంతటిని విడిచిపెట్టి రోడ్డు మీదకి వచ్చి భిక్షకన చేసే పరిస్థితికి వచ్చిందంటే ఆవిడలో ఆ ప్రేమ గుణం అనేది ఎవరు పెట్టారు? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు చేస్తున్నావు అని మాట. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నావు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తేనే నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. యోహాను సువార్తలో మొదటి అధ్యాయం మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళి యోహాను రాసిన మొదటి పత్రిక అంతా చదవండి. ప్రేమ అనే దాని గురించి మనకు కనిపిస్తూ ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి. ప్రేమ అంటే అర్థం ఏంటో చెప్తాడు చాప్టర్ అంతా. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే మదర్ తెరెసా చూపిన ప్రేమ, ఆ ప్రేమ మదర్ తెరెసాలోకి వచ్చింది. అంత ప్రేమ చూపించడానికి కారణం ఎవరంటే జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు. మరి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయవలసింది ఏంటంటే, సంఘము దేవుని ప్రేమ యందు మనం ఏమోవాలట? వేరుపారి స్థిరపడాలి. ప్రేమ అనేక తప్పిదములను ఏం చేస్తుంది? క్షమిస్తుంది, కప్పేస్తుందట. దోషములన్నింటినీ కప్పేస్తుందట. అంటే సంఘములో ఏముండాలి ఇప్పుడు? ప్రేమలో సంఘం ఎలా ఉండాలి? స్థిరపడి దేవుని ప్రేమ యందు స్థిరపడాలి. ఏది? సంఘములో ఉన్న నువ్వు నేను. ప్రేమ లేనివాడు నావాడు కాడు అంటాడంటే మనం ప్రేమ యందు మనం ఎలా ఉండాలి? స్థిరులమై ఉండాలి. అది యేసు చెప్పిన మాటలో, నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించు. ఈరోజు నీకు నువ్వు ప్రేమించుకున్నంత విధంగా పొరుగు వాణ్ణి మనం ప్రేమించలేం. కానీ దేవుడు చెప్తున్న ప్రేమ ఇదిగో, ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ కనుక సంఘములో దేవుని ప్రేమను ఎంతమంది చూపిస్తున్నారో, దేవుని ప్రేమ నీలో నాలో ఉందా అనేది మనం ఈరోజు మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రేమ యందు మనము స్థిరపడి వేరుపారి స్థిరపడాలి. ప్రత్యేకంగా మనల్ని పిలిచిన దేవుడు, మన దేవుడు పాపుల కొరకు ప్రాణం పెట్టాడు, ప్రేమించాడు కనుక జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే సంఘం ఎలా ఉండాలి? విశ్వాసమందు స్థిరులై ఉండాలి. దేవుని ప్రేమ యందు ఎలా ఉండాలి? స్థిరపడి. ఎలా ఉండాలి దేవుని ప్రేమలో? అసలు ఏ లోపము కనపడకూడదు మన ప్రేమలో. మనం చూపించే ప్రేమలో, మనం చూపించే విశ్వాసములో ఎక్కడా ఏ లోపము లేకుండా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. 3 పాయింట్లు మనం వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు మనం చూద్దామండి. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఇక్కడ ఒక్కొక్కటి కనబడుతుంది. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున. ఇక్కడ ఏం కనిపిస్తుంది? సాక్ష్యములో స్థిరముగా ఉండాలట. సాక్ష్యములో స్థిరులమై ఉండాలట. ఓ విశ్వాసి, స్థిరముగా ఉండుము విశ్వాసములో, దేవుని ప్రేమలో, ఆ క్రీస్తును గూర్చిన సాక్ష్యములో. వ్యక్తిగా మనము సంఘములో, సమాజములో నీ సాక్ష్యం బాగుందా? సమాజములో, సంఘములో నీ సాక్ష్యము బాగుందా? చదివించాలో నా వైపు చూడండి ఒకసారి. 3 లక్షణాలు మనం కలిగి ఉండాలట.
ఈ 3 లక్షణాలు మనం కలిగి ఉండాలంటే గదిలో ప్రార్థన, మధ్యలో వాక్యము, వీధిలో, మరొకసారి చెప్తున్నాను, గదిలో, మధ్యలో, వీధిలో. ఈరోజు చాలా మంది సంఘంలో ఉన్న విశ్వాసులకు, ముఖ్యంగా నా ప్రియమైన సహోదరులు చెప్తున్నాను, చాలా మంది విశ్వాసులకు వీధిలో సాక్ష్యం లేదు, సంఘములో సాక్ష్యం. వీధిలో సాక్ష్యం లేదు, అక్కడే అనకూడదు. ఆ బ్రదర్ అండి అబ్బా తలపోటు అనకూడదు. మన గురించి వేరొకరు చూపించే పరిస్థితి మనం రాకూడదు. విశ్వాస జీవితాల్లో మన గదిలో ప్రార్థన ఉండాలి, మధ్యలో వాక్యం ఉండాలి, వీధిలో, సంఘములో కాదు. అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తుంటాడు, మీరు లోకమునకు పత్రిక అయి ఉన్నారు. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? మీరు చదవాల్సిన అవసరం లేదు. మీరు అలా వెళ్తుంటే వీళ్ళ దేవుని పిల్లలు, ఎలా వెళ్తుంటే వీళ్ళ దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు, వీళ్ళు చాలా చక్కటి క్యారెక్టర్, చక్కటి ప్రవర్తన కలిగిన భక్తులుగా మనం బ్రతకాలి. కనుక మధ్యలో ఏముండాలి? వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో. ఈరోజు నీ సాక్ష్యం బాగుందా? నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, సాక్ష్యము బాగుందా? క్రీస్తుకు సాక్షిగా నీవు ఉన్నావా? ఒక పాట పాడుతుంటాం, సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యం ఇచ్చేదా, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా. ఎంతమంది తెలియజెప్పారు మీరు? ఎంతమందికి తెలియజెప్తూ ఉన్నారు? సాక్ష్యం అనగానే దేవుడు నా జీవితంలో ఇన్ని మేలు చేశాడు, వెరీ గుడ్, మంచిది, చక్కగా చెప్తున్నారు, సంతోషం. దేవుడు ఎన్నో అపాయాలను తప్పిస్తున్నాడు, మంచిది. ఫైన్ నుంచి తప్పించాడు, మంచిది, వెరీ గుడ్. యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యం చెప్పే విధంగా ఉన్నావా? యేసుక్రీస్తును గూర్చి సాక్షిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? ఆయన చేసిన త్యాగం, ఆయన చూపిన మాదిరి, ఆయన చూపిన ప్రేమ. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే సాక్ష్యము స్థిరముగా ఉండాలట. ఏది స్థిరంగా ఉండాలట? క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున, సాక్ష్యం అనగానే నీ జీవితమే అనేకులకు. వాక్యం చెప్పవలసిన అవసరం లేదు, ప్రార్థనే చేయవలసిన అవసరం లేదు. నీ ప్రవర్తన సత్ప్రవర్తన అయితే అనేకులకు నువ్వే ఒక మాదిరిగా, ఒక పాఠముగా మారిపోతావు. క్రైస్తవ జీవితాలు ఇక్కడ జాగ్రత్తగా అంటున్నాడు, ఆయన యందు మీరు ప్రతి విషయములను, అనగా సమస్త ఉపదేశములను, సమస్త జ్ఞానములను ఐశ్వర్యవంతులైతే కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమునందు మీరు నిరపరాధులైనట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. అంతము వరకు. ప్రకటన గ్రంథంలో అంటాడు, మరణము వరకు నమ్మకముగా ఉండము, అప్పుడు జీవ కిరీటాన్ని. స్థిరముగా ఉండాలి. దేనిలో? మన సాక్ష్యము. ఎవ్వరు మనకు పిన్ చేయకూడదు. ఎవ్వరు మన క్రైస్తవ జీవితంలో ముఖ్యంగా మన క్యారెక్టర్, మన బిహేవియర్, మన మాట, మన జీవన విధానం, మన ప్రవర్తన, మన భక్తి, మన ప్రార్థన, మన వాక్యము, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకునే విధంగా ఉండాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ, అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచడు కనుక క్రీస్తును కూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడాలి. ఏది స్థిరంగా ఉండాలి? సాక్ష్యములో స్థిరత్వం కావాలి. క్రీస్తును కూర్చున్న సాక్ష్యములో మనం ఎలా ఉండాలి? స్థిరులమై ఉండాలని కోరుతా ఉన్నాడు. మొదటిది ఏం చెప్పండి? వెనకలో చెప్తారు. మొదటిది, హలో హబీబీ, మొదటిది ఏంటి? విశ్వాసమందు స్థిరులై ఉండండి. రెండోది దేవుని ప్రేమ యందు స్థిరులమై ఉండాలి. మూడోది క్రీస్తును కూర్చిన సాక్ష్యములో స్థిరులమై క్రీస్తుకు సాక్షులుగా బ్రతకాలి. 4వ గ్రంథం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57, 58 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57, 58 వచనాల్లో, 15వ అధ్యాయము 57, 58 వచనాల్లో, అయినను
మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై యుండుడి. దేవుని కార్యముల యందు మనం స్థిరముగా ఉండాలి. దేని యందండి? దేవుని కార్యము, దేవుని కార్యములు, దేవుని పనుల్లో మనం ఎలా ఉండాలంట? స్థిరముగా ఉండాలి. మనము స్థిరులుగా ఉండాలి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి. మీ సొంత పని చూస్తే ఎంతో ఆసక్తి, ఎంతో ఉత్సాహం, ఎంతో పెట్టుబడి. మీ సొంత పని అయితే, అదే దేవుని పని అయితే ఆసక్తి ఉందా? ఆ ఉత్సాహం ఉందా? ఆ త్యాగం ఉందా? సంఘానికి ప్రశ్నిస్తున్నాడు దేవుడు. మీ సొంత పని అయితే ఎంతో ఆసక్తి, ఎంతో ఆసక్తి, ఎంతో ఆసక్తి. అదే దేవుడి పని అయితే. అందుకే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ స్థిరులై ఆసక్తులై ఉండండి. దేవుని పని యందు ఎలా ఉండాలట? స్థిరులమై ఉండాలట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:21 అంటాడు, అందరూ తమ సొంత కార్యములను చూచుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అంటే. అందరూ కూడా ఎంత బిజీ అండి. దేవుడి పని పాస్టర్ గారు నేను ఖాళీగా ఉన్నాను, నన్ను వాడుకోండి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడి పనికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం చెప్పండి, ఎక్కడికి వెళ్దాం, నిన్ను ఎక్కడ రమ్మంటారు అనే వాళ్ళు ఉన్నారా? బిజీ. దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా దొంగిలించే పరిస్థితి. ఇక్కడ ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మనం ఎలా ఉండాలట? స్థిరులమై ఉండి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ కూడా మనం ఎలా ఉండాలట? ఆసక్తి కలిగిన వారు. దేవుని పని చేయండి. సంఘమునకు ఎలా ఉపయోగకరమైన పాత్రగా నేను ఉండాలి అనేది ఆలోచన చేయండి. సంఘానికి నేను ఎలా ఉపయోగపడాలి, ఏ విధంగా దేవుని పనిలో సంఘాన్ని ఇంకా వృద్ధి చేయాలి, ఎలాగ దేవుని పని చేస్తే బాగుంటుంది, ఎలాగ మనం చేద్దాం, ఎలా సంఘాన్ని ఇంకా ఇంప్రూవ్ చేద్దాం, ఈ ఆలోచన కలిగిన సంఘంగా మనం ఉండాలి. దేవుని కార్యముల యందు మనం ఎలా ఉండాలంట? స్థిరులమై ఉండాలంట. దేవుని కార్యములు అంటే దేవుడు పని చేయాలి. దేవుడు పని చేస్తే దేవుడు వట్టినే మనం చేసిన పనికి వ్యర్థం చేసే దేవుడు కాదు. ప్రతి దానికి దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన, 100 ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన దేవుడే. కనుక ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మీరు స్థిరులై ఉండాలి అంటాడు. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాకుండా ఆసక్తి కలిగిన వారమై ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని కార్యాలంటే మనకు ఆసక్తి ఉందా? దయచేసి మనవి సమయపాలన పాటించండి. మనకి 3 గంటలకే హాల్ దొరుకుతూ ఉంది. ఎగ్జాక్ట్లీ 3కి 3-10 నిమిషాలకి అలా స్టార్ట్ చేసుకుంటే చక్కగా పాటలు పాడుకోగలం, చక్కగా పాటలు అవకాశం ఇవ్వచ్చు, ప్రార్థన చేయొచ్చు, వాక్యం చక్కగా చెప్పుకోవచ్చు. కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ కూడా ఆసక్తి కలిగిన వారమై ఉంటారు. సమయపాలన అనేది చాలా అవసరం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని కార్యముల యందు మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? స్థిరులమై ఉండాలి. ఎలా ఉండాలి? స్థిరులై ఉండాలి. అదే చెప్తుంటే ఇక్కడ మీరు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ స్థిరులమై ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా ఈ లక్షణము మనం కలిగిన వారమై ఉండాలి. దేవుని కార్యాలన్నా, దేవుడు అన్నా మనకు ఒక ఆసక్తి కావాలి. ఇది మన కోసం చేసేది కాదు, మన ప్రభు కోసం మనం ప్రభు సేవ చేస్తున్నాం. అది వ్యర్థం కాదు మన ప్రయాస. నువ్వే విధంగా దేవుడు పని చేసినా ఆ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. కనుక దేవుని విషయాల్లో మీ వంతు మీరు దేవుడి పని చేయండి. ఎలాగైనా సరే, ఈ మైక్ కూడా దేవుడికి ఉపయోగకరంగానే ఉంది. మరి మీరు దేవుడికి ఉపయోగకరమైన పాత్రగా ఉన్నారా లేదో మీరు ప్రశ్నించుకోవాలి. ప్రతిదీ కూడా ఉపయోగకరమైన పాత్రగా దేవుడి పనిలో ఉపయోగపడుతుంది. మనము దేవుడి పనికి ఉపయోగకరమైన పాత్రగా ఉన్నామా, పనికొచ్చే పాత్రగా మనం ఉన్నామా, పని చేస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరతగా మనకు కనిపిస్తూ ఉంది. చివరిగా ఒక వాక్యాన్ని చూసి మనం ముగించేసుకుందాం. దెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాటల వలనైనా
మా పత్రిక వలనైనా మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే దశలోనికైలకు రాసిన 2వ పత్రిక 15, 16, 17 వచనాలు. మన ప్రభువును యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమునందు ప్రతి సత్వికమందు మిమ్మల్ని స్థిరపరచునుగాక అని మనకు కనిపిస్తాం. మంచి పనులు చేయాలి. ఏమంటే సత్కార్యములలో మనం ఎలా ఉండాలట? స్థిరం. సత్కార్యం అంటే అర్థం ఏంటి? మంచి పనులు, దేవుడు కొరకు మంచి మంచి పనులు, సాహసమైన కార్యాలు చేయాలి. ఎటువంటి కార్యాలు? సాహసమైన కార్యాలు చేయాలి. సాహసమైన కార్యాలు. దేవుడు మందిరం కట్టడం అంటే సాహసమైన కార్యము కాదు. అది మందిరం కట్టాలని ఆశ ఒక ఆయనకు ఉంది, కానీ నువ్వు కట్టొద్దు అన్నాడు దేవుడు. ఎవరిని? నైనా నీకోసం నేను మందిరం కడతానా? కడతావా? కట్టయితే ఆకాశం నా ఆకాశం నా సింహాసనం, భూమి ఎలా కడతావు? నా కొలతలు ఇవి అన్నాడు. మళ్ళా కొడుకు ఆశను చంపేయక నువ్వు కట్టొద్దు నాయనా, నీ చేతులన్నీ కూడా రక్తంతో నిండిపోయా, నీ కుమారుడైన సొలొమోను చేత కట్టించు సుందరమైన దేవాలయం, సుందరమైన నూతనమైన యెరూషలేము, నూతనమైన మందిరం, చక్కటి మందిరం. అది చాలా సాహసమైన కార్యం. దేవుడు పనులు చేయడంలో, మంచి పనులు చేయడంలో ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? సత్కార్యమునందు స్థిరముగా ఉండాలట. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి సత్కార్యమందును ప్రతి సత్వమందును మిమ్మును స్థిరముగా ఉండదు అంటాడు. స్థిరముగా ఉండాలి. స్థిరత్వం అనేది చాలా అవసరం. క్రైస్తవ జీవితాల్లో మన స్థిరత్వం అనేది ఉండాలి. అందుకే దేవుని పనిలో మనం ఎప్పుడు కూడా మందిరపు పనులు, సమాజము పనులు, సంఘము పనులు, సంఘము ద్వారా సమాజముకు మంచి సేవ చేసే విధంగా సంఘములో మనం ఉండాలి. సత్కార్యం, మంచి పనులు చేయాలి. సంఘానికి సమాజానికి ఆశీర్వాదకరంగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏం చూసాం? స్థిరముగా ఉండాలి. దేనిలో? ఏమంటే మొదటిది ఏంటి? విశ్వాసమందు స్థిరముగా ఉండాలి. రెండవది సాక్ష్యములు, దేవుని ప్రేమయందు స్థిరముగా ఉండాలి. మూడవది క్రీస్తును కూర్చున్న సాక్ష్యములో మీరు ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. నాలుగవది ఆ దేవుని కార్యముల యందు మనం స్థిరముగా ఉండాలి. ఐదవది సత్కార్యముల యందు, మంచి పనులు చేయడంలో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. ఆ విధంగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో చేద్దాం. నీ భక్తి జీవితంలో విశ్వాసిగా, ఓ విశ్వాసి స్థిరముగా ఉండుము. ఓ విశ్వాసి స్థిరముగా ఉండుము. నీ విశ్వాస జీవితంలో నువ్వు స్థిరులవై ఉన్నావా? క్రీస్తును కూర్చిన సాక్ష్యంలో నువ్వు స్థిరపడ్డావా? దేవుని యందలి ప్రేమ యందు నువ్వు స్థిరపడ్డావా? దేవుని కార్యముల యందు నువ్వు స్థిరముగా ఉన్నావా? మంచి చేయుటలో, సత్కార్యములు చేయుటలో నువ్వు స్థిరముగా ఉన్నావా? ఒకసారి యోచన చేయి, ఆలోచన చేయి. నిబంధనలు ప్రార్థన చేసుకో. కొద్ది నిమిషాలు దేవుడు ఇచ్చిన అవకాశం స్థిరముగా ఉండాలి. దేవుల్లో విశ్వాస జీవితంలో స్థిరమై ఉండాలి. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు, బలహీనతలు వచ్చినా నీ విశ్వాస జీవితంలో నీ స్థిరముగా ఉండాలి. ఇదిగో దేవుడు చూపిన ప్రేమ, దేవుడు ప్రేమించాడు నిన్ను. ప్రేమించిన ప్రేమకు చేయగా తన ప్రాణాన్ని పెట్టాడు. ఇగో దేవుని ప్రేమ యందు నువ్వు స్థిరపడి బలపడాలి, స్థిరముగా ఉండాలి. దేవుని ప్రేమ మనలో ఉందా? ఆ ప్రేమను కలిగిన వారికి మన బ్రతుకుతున్నాం, మనం పరీక్షించుకోవాలి. మూడవది క్రీస్తును కూర్చిన సాక్ష్యమునందు మనం స్థిరులమై ఉండాలి. క్రీస్తును కూర్చిన సాక్ష్యములో మనం స్థిరులమై ఉన్నామా? నాలుగవది దేవుని కార్యముల యందు మనం స్థిరులుగా, దేవుడు పని చేస్తున్నామా? దేవుడి పనులు ఉత్సాహము, ఆసక్తి కలిగిన వారికి మనం ఉన్నామా? ఐదవది ప్రతి సత్కార్యము విషయంలో స్థిరముగా ఉండాలి. స్థిరముగా ఉండాలనేది మనం దేవుని ఎదుట కోరుకుందాం. దేవుని ఎదుట ప్రతి ఒక్కరు కూడా కొన్ని నిమిషాలు నాకు స్థిరమైన మనసు నూతనంగా పుట్టించి ప్రభువా, స్థిరత్వముగా ఉండడానికి కృప దయచేయండి. దేవుని ఎదుట సాగిలపడి దేవుని ఎదుట ప్రతి ఒక్కరు నోరు విప్పుదాం, కళ్ళు మూసుకుందాం, నోరు విప్పు దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా అడుగుదాం. ఏమైనా చేయగలవు, మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు,
స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. దేవుడు, మా పరమ కుమ్మరి అయిన దేవుడు, నీ చేతిలోని మా జీవం అన్నది పరమ కుమ్మరి వైభవము నీకు ఇష్టమైన పాత్రగా చేయని పాడుతూ ఆయన మనకి గొప్ప చేద్దాం. నీ చేతిలోనే మా జీవమున్నది, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. దేవా నీ ఆలోచనలు ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నది. ఏమైనా చేయగలవు, గతమర్థం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, గతమర్థం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, ఆకర్షకు నిలిచి జయమిచ్చువాడవు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. అవమాని తలచిన నీళ్ళన్నీ మేలైపోనని పాడుతూ ఆయన మన గొప్ప చేద్దాం. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ దయగైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ దయగైపోవును. ఏమైనా చేయగలవు, గతమర్థం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, గతమర్థం మార్చగలవు, నీ నామముకే
నిన్ను స్తుతించుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా మంచి దేవుడా, స్థిరముగా ఉండుము విశ్వాసమందు, దేవుని ప్రేమయందు, దేవుని పనుల యందు విశ్వాసమందు స్థిరులమై మేము ఎలా బ్రతకాలో నీ కృపను చూపిస్తూ అయ్యా నీ సాక్షులుగా మేము స్థిరులమై ఎలా ఉండాలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడం. స్థిరత్వము అనేది నీ చిత్తమై ఉంది. విశ్వాస జీవితంలో మేము స్థిరులుగా ఉండడానికి కృప దయచేయండి. అనేకులకు సాక్షులుగా క్రీస్తును కూర్చిన సాక్ష్యమునందు మీరు స్థిరులై ఉండమన్నాం. అయ్యా మా బ్రతుకే ఒక సాక్షిగా, మా బ్రతుకు మా ప్రవర్తనే అనేకులకు ఒక పత్రికలు ఉండడానికి కృప దయచేయండి. ఇంతవరకు నీ వాక్కుల ద్వారా నీ పిల్లలందరితో మాట్లాడడం, స్థిరులమై బ్రతకడానికి కృప దయచేయండి. సంఘ క్షేమాభివృద్ధి యొక్క స్థిరులమై, ఐక్యత యొక్క ప్రేమ యొక్క మేము స్థిరులమై ఉండడానికి కృప దయచేయమని నీ ఆత్మ, నీ సన్నిధి, నీ ప్రసన్నత మాకు తోడుగా వచ్చి మమ్మల్ని నడిపించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం.